రెడ్డిగా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్బర్పేట భూంపల్లి మండలం పోతరెడ్డిపేట పెద్ద చెరువు భారీగా మత్తడి ప్రవాహం పెరిగింది. అయితే చిన్న నిజంపేట వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లిన రైతులు వరదలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఆశ్రయించారు. ఇక రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రైతులను కాపాడడానికి బోటు సహాయంతో రైతుల వద్దకు వెళ్లే ప్రయత్నం ప్రారంభించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇక తుఫాను గాయత్రి కాలనీలో వర్షపు నీరు నిలవడంతో చెరువును తలపిస్తుంది. మాసాయిపేటలో హక్కింపేట హల్దీ ప్రాజెక్టు భారీ వర్షాలతో పొంగిపొల్లుతుంది. దీంతో వెల్దుర్తి టు మెదక్ ప్రధాన రహదారికి రాకపోకలు నిలిచిపోయాయి. రాజు, షేర్ల గోప మరియు చింతల సుధాకర్ వారి పొలాల పనులు చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది. అకస్మాత్తుగా భారీ వర్షాలు బాగా పొరలడం వలన వాళ్ళు ఇక్కడ దాటి చిన్న నిజాంపేట గ్రామానికి వాళ్ళ ఇళ్ళకి చేరలేకపోయారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన యంత్రాంగం, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, వేరే డిపార్ట్మెంటు, గ్రామస్తులు అందరు కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇక్కడ రాత్రి రావడానికి వీలు పడలేదు కాబట్టి వాళ్ళ ముగ్గురికి అక్కడ సురక్షితంగా ఉండాలని సూచనలు చేస్తూ వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు, రాత్రి వర్షంలో ఇబ్బంది పడకుండా కవర్ చేసుకోవడానికి మరియు వాళ్ళతో మాట్లాడడానికి ఒక సెల్ ఫోన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ ఈ విషయాన్ని స్టేట్ లెవెల్లో చెప్పి అక్కడి నుంచి ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు పిలవడం జరిగింది. వాళ్ళు ఈరోజు పొద్దున్న ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు చాలా కష్టపడి ఆ ముగ్గురిని సురక్షితంగా తెచ్చారు. ఇదంతా చేసిన గ్రామస్తులు కూడా చాలా మంది సహకారం చేశారు. వాళ్ళందరికీ జిల్లా యంత్రాంగం నుంచి ధన్యవాదాలు. 3 గంటలకు వెళ్ళాం సార్. ఓకే, వరద ఎన్నింటికి వచ్చింది ప్రవాహం? 3:34కి స్టార్ట్ అయిపోయింది. ఫుల్ దేనికోసం అని వెళ్ళి మీరు అక్కడ? మోటార్ కోసం వెళ్ళాం సార్. వెళ్దామని కొంచెం వాటర్ వస్తున్నాయని చెప్పేసి గడప పైన పెడదామని చెప్పేసి వెళ్ళినాం. తీసేసరికి కొంచెం లేట్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్. ఎన్ని అవర్స్ ఉన్నారు మీరు అక్కడ? నైట్ మొత్తం అక్కడ. అంటే అధికారులు మీకు ఏమైనా సహాయక చర్యలు కానీ ఏమైనా తినడానికి ఫుడ్